హైదరాబాద్ నగరంలో పబ్ కల్చర్ పెరిగిపోతుంది. బర్త్డే పార్టీల పేరుతో పబ్లో చేరి యువకులు నానా రచ్చ చేస్తున్నారు. ఫెస్టివల్స్, వీకెండ్ సమయంలో పబ్లు మ్యూజిక్తో హోరెత్తుతుంటాయి. నగరంలో అనుమతి ఉన్న పబ్లు కొన్నే, మిగతావి ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయి. వీకెండ్ రోజుల్లో పబ్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. అమ్మాయిలతో అసభ్యకర నృత్యాలు చేయిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పబ్లు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి. పబ్లపై పోలీసులు దాడి చేసి చర్యలు తీసుకుంటున్నప్పటికీ పబ్ నిర్వాహకుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. ఈ క్రమంలో నగరంలోని ఓ పబ్లో అమ్మాయిలతో అసభ్య నృత్యాలు కలకలం రేపాయి. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 4లో టాస్ పబ్పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు పబ్ నిర్వాహకులు అడ్డుదారులు దొక్కుతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి యువతులతో పబ్లు అసభ్యకర నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 45 మంది యువతులతో అసభ్యకర నృత్యాలు చేయిస్తున్నారని పోలీసులు తెలిపారు. అశ్లీల నృత్యాలు చేయిస్తూ డబ్బులు దండుకుంటున్నారని వెల్లడించారు. పబ్పై దాడి చేసిన సమయంలో 45 మంది యువతులు, 100 మంది యువకులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారందరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు వెల్లడించారు. టాస్ పబ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పబ్ నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షించేందుకు అమ్మాయిలను ఎరగా వేస్తున్నారని తెలిపారు. పబ్కు వచ్చే కస్టమర్లు చనువుగా ఉంటూ వారితో అమ్మాయిలు డ్యాన్స్లు వేయిస్తున్నారని వెల్లడించారు. కస్టమర్లతో కలిసి మద్యం చేయిస్తున్నట్లు నటిస్తూ యువతులు మాత్రం కూల్ డ్రింక్స్ తాగుతూ ట్రాప్ చేస్తున్నారని తెలిపారు. యువకులను రెచ్చగొట్టి వారి జేబులు ఖాళీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అమ్మాయిలు తాగిన డ్రింక్స్ బిల్లులను కూడా కస్టమర్ల వద్ద నుంచి వసూలు చేస్తున్నట్లు తెలిపారు. కస్టమర్ల నుంచి వేల రూపాయలు బిల్లులు కట్టించుకుంటున్నారని పోలీసులు వెల్లడించారు. యువకులను మద్యానికి బానిసలుగా చేసి డబ్బులు పోగేసుకున్నట్లు కూడా తెలిపారు. మద్యానికి బానిసై అమ్మాయిలపై మోజుతో పబ్లకు వెళ్లి యువకులు చిక్కుల్లో పడుతున్నారని వెల్లడించారు. టాస్ పబ్పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టినట్లు కూడా తెలిపారు.